నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. సార్, ఈ అకౌంట్ డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషం సార్. మీ పేరేంటి సార్? సార్, రామారావు. సారీ సార్, ఇది మీ అకౌంట్ కాదు కదా. సారీ అండి, మేము కస్టమర్ ట్రస్ట్ని బ్రేక్ చేయలేం. అయ్యో సార్, అది మా అమ్మ అకౌంటే. తనకు వయసు అయిపోయి నడవడానికి కూడా కష్టంగా ఉంది సార్. అందుకే అమౌంట్ డ్రా చేసుకోవడానికి నేను వచ్చాను. ఓ, బట్ అకౌంట్ హోల్డర్ కాని వాళ్ళకి మేము ఏ డీటెయిల్స్ చెప్పకూడదు. ఒకసారి ఆవిడని ఇక్కడికి తీసుకొస్తే ఆవిడ అప్రూవల్ ఇస్తే అప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తాం. సార్, నేను ఆవిడ కొడుకుని వచ్చి అడుగుతున్నాను కదా, నాకు ఇవ్వండి సార్. మా అమ్మని ఇక్కడికి తీసుకురాలేను. ఓ, అవునా? అయితే ఒక పని చేయండి సార్, ఆవిడ నడవలేని పరిస్థితులు ఉన్నారని చెప్పి డాక్టర్ చేత ఒక సర్టిఫికేట్ రాయించండి. అలాగే ఆవిడ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇక మీదట మీరే హ్యాండిల్ చేస్తానని ఆవిడ చేత ఒక లెటర్ రాయించి సంతకం పెట్టించి తీసుకురండి. దాంతోపాటు ఆవిడది మీది 2 ఆధార్లు, పాస్పోర్ట్ ఫోటోలు తీసుకురండి. అయ్యో, పెద్ద వర్క్ ఏం లేదు సార్. అకౌంట్లో ఒక 5 లక్షలు ఉంటాయి. విత్డ్రా చేసిస్తే చాలు. ఈ మాత్రానికే ఇంత ప్రొసీజర్ అక్కర్లేదు సార్. కస్టమర్స్ ఇబ్బంది పడతారు కదా సార్. మీరు కొంచెం కస్టమర్స్తో ఫ్రెండ్లీగా ఉండాలి. 5 లక్షలు డ్రా చేసి ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను. సార్, అలా చేయడం కుదరదు సార్. అంత డబ్బు విత్డ్రా చేయాలంటే అకౌంట్ హోల్డర్ కంపల్సరీగా ఉండాలి. లేదంటే ఇంతకు మీకు చెప్పాను కదా, ఆవిడ చేత లెటర్ రాయించి సైన్ చేయించి తీసుకురండి. అప్పుడు మీకు అమౌంట్ డ్రా చేసి ఇస్తాను. సార్, మీరు ఫ్రీగా ఏమి ఇవ్వకండి సార్. ఓ 10,000 మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి, పర్లేదు. మా అమ్మకి అసలే చేదస్తాం సార్. అడిగితే డబ్బులు ఇవ్వదు, సంతకం చేయమంటే కుదరదని చెప్తోంది. అందుకే ఆవిడని తీసుకురాకుండా నేనే వచ్చాను. నేను ఆవిడ కొడుకునే కాబట్టి నాకు డ్రా చేసి ఇవ్వండి సార్. కాటికి కాల్చాపిన వయసులో అంత డబ్బుతో అవసరం ఉంటుంది సార్. నాకైతే భార్య, పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఎంత డబ్బైనా తక్కువ అనిపిస్తుంది. మీరేదో 10-15 తీసుకుని ఇచ్చేయండి సార్. అసలు నీకు గుర్తుందా?